అల్ఫా ఒమేగమైన దేవుడు అంటే అర్థం ఏంటి? ఆదియు అంతమై ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన మహిమను, ఆయన చేసే ఆశ్చర్య కార్యములను వివరించటం నాకే కాదు, ఎవరికి కూడా చేతకాదు. అల్ఫా ఒమేగమైనటువంటి దేవుడు ఆయన. ఆదియు అంతమైనటువంటి వాడు. దేనికి ఆది అయి ఉన్నాడు? సృష్టికి ఆది అయి ఉన్నాడు. సమస్త విషయాలలో ఆయన ఆది అయి ఉన్నాడు. ఒమేగా అంటే అంతమైనటువంటి వాడు. హల్లెలూయా. అంతము వరకు ఆయన కాపాడేటువంటి దేవుడు ఆయన. కనుక మన భక్తి యొక్క స్థితిగతులు మార్చబడాలండి. ఏం మార్చబడాలి? భక్తి యొక్క స్థితిగతులు మార్చబడాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే. ఏంటంటే దేవుడు చేయవలసినవన్నీ మనకు చేసేసాడు, ఇంకా చేస్తాడు కూడా. హల్లెలూయా. ఎందుకనగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని వాక్యము చెప్తూ ఉన్నది. ఆయన ఈ లోకములో మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు అనేక మంది జీవితాల్లో చేస్తున్నాడు. అది కొంతమందికి మాత్రమే పరిమితము కాదు, అది ప్రతి ఒక్కరికి కూడా. మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలనంటే, ఒక నది వద్దకు వెళ్ళి కొన్ని నీళ్ళే తీసుకోవలసినటువంటి అవసరం మనకు లేదు. ఎన్ని కావాలంటే మన ఓపిక. దేవుని నామములో అలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని నామములో అలాంటి దీవెనలు ఉన్నాయి. మనం ఆ నది వద్దకు వెళ్ళాలి, మనకు కావలసినవన్నీ తోడుకొని తెచ్చుకోవాలి. అయితే అక్కడ పరిస్థితి ఏంటంటే, అక్కడికి వెళ్ళాలి. ఒకసారి ఒక నీళ్లు లేనటువంటి ప్రదేశము, ఆ సమయంలో మరి నీళ్లు, వర్షపు నీళ్లను చాలా జాగ్రత్తగా దాచుకునేటువంటి వారట. అయితే ఇదివరకు వరుసగా 3-4 పోర్షన్లు ఉండే ఇల్లులు ఉండేవి కదా, గుర్తుందా కదా? 3-4 ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని 3-4 పోర్షన్స్ ఉన్నటువంటి ఇల్లు గలవారు నీళ్లు కావాలి, వర్షం వస్తుందని అంటే నీళ్లు కావాలి కదా అని చెప్పేసి ఒక ఆమె ఒక చిన్న బింది తీసుకొచ్చి పెట్టిందంట. అయితే పక్కింటి ఆమె పెద్ద గంగాళం పెట్టిందట. అయితే వర్షం వచ్చింది, ప్రభు కృపను బట్టి అవి నిండబడని, ఆ పాత్రలు నింపబడినవి. నింపబడిన తర్వాత ఆ చిన్న బింది పెట్టిన ఆమె ఏడుస్తూ ఉన్నదంట, ఈ కొంచెం నీళ్లు నాకెక్కడ సరిపోతాయి అని. ఆ ఏడుపు ఎప్పుడు ఉండాలి? ముందు ఉండాలి కదా. మీకు కొన్ని మాటలు బాధపరచవచ్చు, కానీ సరైనటువంటి సేవకులు బాధపరిచే మాట్లాడతారు. మీకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు దేవుడు, మీ జీవితం ఎలా ఉన్నా పర్వాలా, మీరు ఎలా అబద్ధాలు ఆడేసుకున్నా పర్వాలా, బయట జీవితం ఏ విధంగా ఉన్నా సరే పర్వాలా, వడ్డీలకి ఇచ్చేసుకున్నా పర్వాలా, లేదంటే ఏమి ప్రార్థన లేకపోయినా పర్వాలా, పొద్దున్న లేచి అప్పుడప్పుడు వెళ్ళి మందిరానికి వెళ్ళి కాసేపు దేవుడు కనబడిపోయి అమ్మగారికి ఏదో చెప్పేసేసి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోవడం, అదే భక్తి అనుకుంటున్నారు. మారుద్దాం ఈ సంవత్సరం, మారాలి దేవుని బిడ్డలారా. మీరు ఒకవేళ నేను చెప్తున్నటువంటి భక్తి మీరు చేస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న పాత్రను ముందు పెట్టి అది అన్నే నీళ్ళు వచ్చినాయి అని ఏడిస్తే ఏం లాభం? కనుక చూడండి, దేవుడు ఎంతైనా మీకు అనుగ్రహించటానికి ఆయన ఇష్టమైనటువంటి దేవుడు. ఆయన నన్ను ఆశ్రయించండి అని చెప్తున్నాడు. దేవుడు ఈ మాట ఎన్నిసార్లు వాక్యంలో చెప్పారు, నన్ను ఆశ్రయించండి, నా యొద్దకు రండి. నన్ను ఆశ్రయించండి అని అంటే అర్థం ఏంటి? దేవుని సహాయం అడగాలి. ప్రతి దానికి కూడా దేవుని సహాయం అడగాలి. మనం ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితులు కూడా ఒక్కసారి మనం చూసుకోవాలి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మనం చేస్తున్నది దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. నువ్వు ఎంతగా దేవునిని ప్రేమిస్తున్నావు, ఎంతగా నీ ప్రార్థనా సమయం గడుపుతూ ఉన్నావు, ఎంతగా వాక్యం చదువుతున్నావు, దేవుని మందిరాన్ని ఎడల నీకున్నటువంటి ఆసక్తి, ప్రేమ ఎటువంటిది అని బేరేజ్ వేసుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను చెప్తూ ఉన్నాను, మీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టే దేవుడు దీవెన ఇవ్వబోతూ ఉన్నాడు నూతనమైన సంవత్సరంలో. హల్లెలూయా. అది నీ ఇష్టం. బిందెల విషయం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, అది నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు గనక ఆయన దృష్టి మన మీద నుండి వెళ్ళిపోతే, ఆయన సహాయం, ఆయన తోడ్పాటు మనల్ని విడిచిపెడితే, దాని పర్యవస్థానం కుళ్ళి బాధపడాల్సిందే.
దేవుడు న్యాయవంతుడన్న విషయం మర్చిపోవద్దు. మన యొక్క స్థితిగతులను బట్టే ఆయన మనకు దీవెనలు ఇస్తాడు. సరిచేసుకుందాం దేవుని పట్ల. ఏమిలే, ప్రభు యొద్దకు వచ్చి క్షమాపణ అడగడమే. కన్ను మిన్ను కానరాకుండా ఏదో ఒకటి ఇష్టానుసారంగా చేసేస్తూ ఉంటుంటే దాని యొక్క పర్యవస్థానము ఖచ్చితంగా ఉంటుంది. ఏమీ లేదండి, దేవుడు ఏమంటున్నాడు? నా నీతికి తగినట్లుగా మీరు ఉండండి అంటున్నాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు. మనలను కూడా, నా బిడ్డలైనటువంటి మీరు కూడా ఆ నీతి కలిగినటువంటి వారుగా నడవండి అంటున్నాడు. నడిపించేది ఆయనండి. నువ్వేం బాధపడక్కల. నీ విషయము కానీ, నీ అనారోగ్య విషయము కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, లేదంటే నీ ఆర్థికమైన ఇబ్బందులు అవని, నీ యొక్క అప్పులు అవనివ్వండి, నీ యొక్క ఏదైనా పరిస్థితి అయినా వాటన్నిటినీ కూడా ఆయనే దగ్గరుండి నిన్ను నడిపిస్తూ అవన్నీ కూడా పరిష్కరిస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. పరిష్కరిస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే దేవునిని ఆశ్రయించుటే. అందుకనే ఇక్కడ 118వ కీర్తనలో కూడా మొదటి వచనం నుంచి ఒక్కసారి చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప కొంతకాలము ఉండేటువంటిది కాదు, నిరంతరం ఉంటుంది. హల్లెలూయా. నిరంతర స్తోత్రార్హుడని కూడా వేరే చోట వాక్యం ఉన్నది. ఎందుకనగా ఆయన కృప నిరంతరం ఉంటుంది. నిరంతరం ఆయన కృప ఉంటుంది. తర్వాత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞత అంటే ఏంటి అర్థం? ఆయన చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సేవకులు, మిమ్మల్ని నడిపించిన సేవకులు, మీ గురించి ప్రార్థన చేసేటువంటి సేవకులు, మీ గురించి అనుక్షణం ఆలోచించేటువంటి సేవకులు చేసింది విడిచిపెట్టేసి ఈ రోజున వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు, అక్కడ భోజనం పెడుతున్నారు, ఇక్కడ చీరలు పంచుతున్నారు, అక్కడికి వెళ్ళిపోదాం అని అనుకోవడమేనండి. మీరు ఆలోచించండి. అది మనకు క్షేమం కాదు. దేవుని మందిరములో నాటబడిన వారై అని వాక్యం చెప్తూ ఉంటుందండి. నాటబడిన వారై అంటే అర్థం ఏంటి? దానిలో ఇక చెట్టు నాటబడిన వారైనటువంటి విషయములో మరి అది ఎందుకు ఉదాహరణగా ఉంటుందంటే, ఆ చెట్టు ఏ విధముగా మనము నాటుతామో ఆ విధముగా దేవుని మందిరములో మనం నాటబడాలి. మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి పీకేసి ఇంకో చోట పెడతాం. మళ్ళీ అక్కడ కొంతకాలం బాగైంది, అసలు ఏం బాగాలేదండి, అక్కడ ఇంకో చోట పీకి ఇంకో చోట పెడతాం. చెట్టు ఏమైపోద్దండి? వాక్యం ఏమని చెప్తుంది? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. అది మనం చేయట్లేదు దేవుని బిడ్డలారా. చాలామంది అది మనం చేయట్లా. అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహింపబడును అనేటువంటి విషయం అందుకే నెరవేర్చబడట్లేదేమో. ఆలోచించండి మీరే. మొదట మనం ఏం చెయ్యాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. టీచరు తప్పులు చేస్తే, లెక్కలు సరిగ్గా చేయకపోతే, రైటింగ్ సరిగ్గా లేకపోతే 2 బాధుద్దా లేదా? ఎందుకు? ఆడి మీద కక్ష, ఆడి మీద కోపమా? ఆడి సరిగ్గా చదువుకోవాలని. నేను ఎప్పుడు కూడా అదే విధముగా మీతో మాట్లాడతాను, కానీ ఏదో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం అని కాదు. నేను మిమ్మలను గనక సరి చేయకపోతే నేను సేవకురాలే కాదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు సకలమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన సంరక్షణ వలననే మనం నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎన్నిసార్లు మనకు అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? మనలోని అందరినీ కూడా దేవుడు బతికించి ఈ మందిరంలో ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఆయన కృప కాదా అది? ఆయన సంరక్షణ కాదా? ఈ రోజున తిండి లేనటువంటి వారు ఉన్నారు. మట్టిని రొట్టెలుగా చేసుకొని తినేటువంటి వారు ఉన్నారు కొన్ని దేశంలో. నీవును నేనును మంచి చేయడానికి దేవుడు కృపలనేస్తున్నాడు. మరి ఎంతగా ఆయన రాజ్యం గురించి మనం పాటుపడాలి. నా గురించి ఏం చేసామని నువ్వు అడిగితే మనం ఏం చెప్తామండి సమాధానం? ఇప్పుడు నేను కొంతమందిని పిలిచి 10 నిమిషాలు నువ్వు ఆయన రాజ్యం గురించి ప్రార్థన చేయమంటే చేయలేరు. చేయగలుగుతారా? అది కదా ఆత్మీయంగా ఎదగడం అంటే. భారం కలిగి ఉండాలండి. అయ్యో వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు ఎట్టకపోతే పాని, ఆడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు అనుకున్నా ఆడి పైన అట్టే కావాలి, ఆడిని సర్వనాశనం అయిపోవాలి, ఆడి కళ్ళారా నేను చూడాలి.
ఇది మనకు తగవండి, వద్దండి, అలాంటివి వద్దు. మళ్ళా చెప్తున్నాను, పాపం నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటుంది. మనం బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చినంత మాత్రం ఏం జరగదు. దేవునిని ప్రేమించాలి. రెండవది దేవుని సన్నిధిని ప్రేమించాలి. మూడవది దేవుని రాజ్యము గురించి మనము పాటుపడాలి. మనకు ఏది ఆశీర్వాదకరము, ఏది దీవెనకరము, మన ఆత్మీయ స్థితికి ఏది మరి నాకు బలము చేకూర్చేది అనేటువంటి జ్ఞానముతో మనం నడవాలి. ఎందుకు ఈ నూతనమైన సంవత్సరములో ఈ విధమైనటువంటి మాటలు నేను ఎందుకు ముందు పెడుతున్నాను అంటే మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. మీ కొరకు దేవుడు కృపలను దాచిపెట్టాడు, మీ కొరకు దేవుడు స్వస్థతలను దాచిపెట్టాడు, మీ కొరకు మీ మనస్సులో ఉన్నటువంటి సమస్తాన్ని చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసుకుని ఉన్నాడు. అవి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే అనుక్షణము దేవుని యొక్క కృప మనకు ఉండాలి. దేవుని మందిరం అంటే ఫస్ట్గా నిర్లక్ష్యాన్ని తీసేసేయండి. సేవకుల యొక్క మనస్సు బాధపడితే అది క్షేమం కాదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని వాక్యం చెప్తూ ఉన్నది. సేవకులు అంటే ఏంటంటే ఎలా అయిపోయిందంటే ఏదో ఒకటిలే ప్రార్థన చేసి ఆ ప్రార్థన రిక్వెస్ట్ యొక్క బలాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఇద్దాం, లేదంటే కొంచెం తక్కువ ఇద్దాం, 50, 100, 200 చేతిలో పెట్టేసి వెళ్ళిపోవడం కాదండి దేవుని బిడ్డలారా, అది కాదు. నీ బిడ్డలు, నీ మనవ సంతానము బాగున్నారు అని అంటే దేవుని కృప కాదా అండి? కాదా కృప? పిల్లల్ని పెంచడం కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మీరు పెంచాలి. నేను చెప్తున్నాను, దేవుడు బిడ్డలు నీకు ఇచ్చాడు అని అంటే వాళ్ళని దేవుళ్ళు నడిపించాలని. తల్లి యొక్క, నేను చాలామందికి అదే చెప్తాను, అమ్మ ఏడుస్తా, చాలామంది నా దగ్గరికి వస్తారు, ఫోన్లు చేస్తారు, అమ్మ తల్లి ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు, అమ్మ తల్లి ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు, నువ్వు బాధపడబాకు. మనకేంటంటే ఏదో ఎవరికో అప్పు చెప్పేద్దాం ప్రార్థన. నీకేది అసలు బాధ? నీ కొడుకు పాడైపోతున్నాడంటే, నీకేది బాధ? నీ కూతురు పాడైపోతుందంటే, ఏది బాధ? నీ మనవడు పాడైపోతున్నాడంటే ప్రార్థన లేదు. నీ కంచె ఇట్లా నీ పిల్లలకి. ఆ కంచె లేకపోతే అపవాదం ఏం చేస్తుందంటే, కంచెలు ఎందుకు వేసుకుంటాం మనం? ప్రహరీ గోళ్ళు ఎందుకు కడతాం? జంతువులు లోపలికి వచ్చి పాడు చేయకుండా ఉండడానికి. అదే విధముగా నీ బిడ్డలకు, నీ భర్తకు, లేదంటే నీ భార్యకు కంచెగా నీ ప్రార్థన ఉండాలి. జీవితకాలం అంతా నీ బిడలు పాడైపోయి తిరుగుతూ ఉండంటే కుంపటేనండి దేవుని బిడ్డలారా, అది కుంపటే. కనుక ప్రార్థన చేస్తూ నీ బిడ్డలను, నీ ఆత్మీయ స్థితిని పెంచుకోండి. ఈ సంవత్సరము నేను ఇది చేస్తానని నిర్ణయం చేసుకోండి. మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కళ్ళ ద్వారా మీరే చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞానముగా బిడలను మరి వాళ్ళ భవిష్యత్తును మీరు నాశనం చేయొద్దు. ప్రార్థనా పూర్వకముగా మీరు దేవుని బిడ్డలను పెంచండి. ప్రార్థనా పూర్వకముగా నీ భర్తకు కంచె వేయండి, నీ భార్యకు కంచె వేయండి. దేవుడు వాళ్ళని మారుస్తాడు. చాలామందికి ఏంటంటే ఎంతసేపు ఆ వచ్చిన జబ్బు గురించి, ఆ వచ్చిన అప్పులు గురించి, లేదంటే ఇంకోటి దాని వైపే చూస్తూ బతికేస్తూ ఉంటారు. సమస్యలు అనేటువంటివి మనుషులకు ఉంటాయి, రోగాలు అనేటువంటివి మనుషులకు ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు మనుషులకు ఉంటాయి. కానీ వాటి వైపు చూసి నువ్వు కృంగిపోవడానికి నువ్వు వీల్లేదు. దేవుడికి అది ఇష్టము లేదు. సముద్రము మీద పేతురు ప్రయాణిస్తూ ఉంటుంటే యేసు ప్రభులు వారు సముద్రం మీద నడిచి ఆ యొక్క బోటు దగ్గరికి వచ్చారు. పేతురు ఏమన్నాడు? నేను కూడా నడుస్తా అన్నాడు. అప్పుడు ప్రభులు వారు ఏమన్నారు? ఆయన రమ్మన్నాడు అంటే అర్థం ఏంటి? సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు. ఆ సముద్రం ఒకవేళ అనుకుందంట, నన్ను సృష్టించిన వాడు నా మీద నడుస్తూ ఉన్నాడు గనక నేను ముంచడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అలా నిలబడిపోయింది అది సముద్రం. రమ్మని అన్నప్పుడు ముంచడానికి రమ్మంటాడండి దేవుడు? నడవమని అంటే నడుస్తాడు కదండి. కానీ నడిచాడు కూడా పేతురు. కొన్ని అడుగులు వేశాడు. కానీ వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే గాలిని చూచి ఏం చేశాడండి? గాలిని చూచి మునిగిపోసాగాను అని ఉంటుంది. మునిగిపోయాడు అంటలా. వాక్యాన్ని అర్థం చేసుకుందాం. మునిగిపోసాగాను అంటే ఏంటంటే మునిగిపోతా, ఇళ్ళ మునిగిపోతా ఉన్నాడు.
మన జీవితాలు ఎందుకు నేను అది జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాలు కూడా మన కష్టం వైపు మనం చూస్తే మనం మునిగిపోతాం, మన ఇబ్బందుల గురించి చూస్తే మనం మునిగిపోతాం. కొంతమంది ఊహాగానాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది. అది వచ్చేసింది కిటికీలోంచి, ఫ్యాన్లోంచి ఇంకోటి ఏంటో దిగేసింది, చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారండి. కిటికీలోంచి వచ్చేసింది, ఫ్యాన్లోంచి దిగిపోయింది, మంచం లోపల నుంచి వచ్చేస్తుంది. అలా చూస్తున్నంతసేపు నిజంగానే వస్తుంది. ఎందుకంటే అపవాది చంకలు కొట్టుకుంటాడంట, నా గురించే ఆ మనసంతా నా గురించే మాట్లాడుతుంది. దాని బదులు అయ్యా నీకు స్తోత్రం అని చెప్తే మనకి దీవెనలన్నీ వస్తాయి. నల్ల పిల్లి బయటకు రాకూడదు, దాని ఎదురుపడకూడదు, మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు ఇస్తున్నప్పుడు గడప దాటాలి. గడప దాటితే ఏమన్నా వచ్చి పడిపోతున్నాయా? దేవుడు సమస్తాన్ని నేను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, మన భక్తిని మార్చుకుందాం, మన ఆత్మీయ స్థితిని మార్చుకుందాం. అంతేకాదు, నీ రాజ్యమును నీ నీతిని వెతికేటువంటి మనస్సు నాకు దయచేయి ప్రభువా అని నిజమైనటువంటి భారముతో మీరుండండి. మీలో ఉన్నటువంటి సమస్తమైన అశాంతి పారిపోద్ది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి నేను ఏం చేయాలనుకుంటున్నా ఒక నిర్ణయం మీరు తీసుకోండి. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఇది చాలా దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ మాట చెప్పడానికి. ఇది నేను ఎక్కడికి వెళ్ళినా కొన్ని నెలలు ఇదే మాట నేను చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట అది, ప్రభు నాలో పెట్టిన భారం అది. మీరు ఖచ్చితంగా రాసుకోండి పుస్తకంలో. దేవుని గురించి ఈ సంవత్సరం నేను ఏం చేయాలి, 3 పాయింట్లు రాసుకోండి. ఖచ్చితంగా 3 ఉండాలి. ప్రార్థనాపూర్వకముగా ఆలోచించి రాసుకోండి. నేనేం చేయాలి నా దేవుని గురించి, నేను వెళ్ళేటువంటి మందిరము గురించి నేనేం చేయాలి. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి ఆలోచన కనుక మీరు ఉంటే, ఈ ఆలోచనలు మీరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మీ జీవితంలో. హల్లెలూయా. దేవుని కొరకు పాటుపడాలి. అలా చేస్తే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా నుందువు అని దేవుడు చెప్పేశాడు. కానీ ఖచ్చితంగా మన ప్రయత్నం ఉండాలి. మనుషులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించుట మేలని 118వ కీర్తనలో రాయబడి ఉంటుంది. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలనంటే మన ఆత్మీయ స్థితి బలముగా ఉండాలి. అక్కడ సాతానుని డామినేట్ చేసే విధముగా మన జీవితం, మన మాటలు ఉండడానికి వీలు లేదు. నాకు వస్తే ఏమైంది, నా దేవుడు నాకున్నాడు అనుకోండి. మీరు చాలామంది భయం వేసేస్తుంది, నాకండి భయం వేసేస్తుంది అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది అని అంటే, ఆత్మీయమైనటువంటి బలహీనతలో ఉన్నప్పుడే ఇది వస్తుంది. ఆయన మనకు తోడుండేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి పనిని మోషేకి అప్పగించాడు దేవుడు. తన ప్రజలను ఒక దేశము నుండి ఒక దేశమునకు రప్పించమన్నాడు, తోడుకుని రమ్మన్నాడు, తీసుకుని రమ్మన్నాడు. 10 లక్షల మందికి పైగా, చాలా జంతువులకి. కొన్ని జంతువులు పక్కబట్టండి, పిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, అనారోగ్యం కలిగిన వారు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళందరికీ ఆహారం ఏది? ఇది మామూలు విషయం అండి. మోషే మనలాగానే భయపడ్డాడు, ఆలోచించాడు, చింతపడ్డాడు మనస్సులో. అప్పుడు ఒకటే మాట చెప్పాడు దేవుడు, నేను నీకు తోడై ఉంటాను. ఇది మోషేకి చెప్పిన మాట కాదు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశము భూమి గతిస్తాయి కానీ నేను చెప్పేటువంటి మాటలు గతించవన్నాడు దేవుడు. హల్లెలూయా. రేపు నువ్వు మంచం మీద నుంచి లేచేటప్పటికెళ్ళా నీ కాళ్ళు ఆకాశంలో ఏలాడుతూ ఉండంటే ఎక్కడ పెడతావు అడుగు? ఎందుకంటే భూమి గతించిపోద్దని చెప్తున్నాడు. నువ్వు బయటకు వచ్చి చూసేటప్పటికల్లా ఆకాశం ఉండదు, అవన్నీ పోయే దినాలు వస్తున్నాయని చెప్పాడు దేవుడు వాక్యములు. ఒకవేళ అయిపోయినప్పటికీ కూడా అంతము, ఈ యొక్క ఆయన సృష్టి అంతయు అంతమైపోయిన తర్వాత కూడా ఆయన మాటలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను.
అంత గొప్ప కార్యము చేసేంత వరకు కూడా మోషేకు దేవుడు తోడయ్యండి అద్భుతాలు వారి జీవితంలో చేశాడండి. ఆశ్చర్యం నాకేమేస్తుందంటే, వాళ్ళు చాలా సంవత్సరాలు ప్రయాణం చేసినా వాళ్ళు బట్టలు మురికవ్వలేదంటే. మన బ్రెయిన్తో ఆలోచించలేము. ఇది చాలామందికి కల్పిత కథలేమో అన్నటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే మన బుర్రలు అంతవరకే, మన తెలివి అంతవరకే. కానీ దేవుడు పోషించాడా లేదు? హల్లెలూయా. ఎందుకు పోషించాడంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, తన బిడ్డలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, నేను నీకు తోడై ఉంటాను. అదే విధముగా తోడుండి వాళ్ళకు దాహమైతే నీళ్ళు ఇచ్చాడు, ఆకలేస్తే ఆహారం ఇచ్చాడు. నాన్ వెజిటేరియన్ కావాలంటే దేవుడు వర్షం ఎలా కురుస్తుందో ఆకాశ పక్షులను వాళ్ళ ఇంటి ముందు అలా రాల్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలంటే అది ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా ఇస్తాడు. ఎప్పుడు నీవు దేవుని రాజ్యం గురించి పాటుపడాలి. ఈ సంవత్సరం మీరు దయచేసి ఇది పెట్టుకోండి, నేను నా ప్రభు గురించి నేనేం చేయాలనుకుంటున్నాను. 3 విషయాలు ఖచ్చితంగా. దేవుని రాజ్యం గురించి నేనేం చేయబోతున్నాను, నేను వెళ్ళేటువంటి మందిరానికి నేనేం చేయబోతున్నాను. అసలు దేవునికి చేయడం ఏంటండి? అనేక ఆత్మలను నడిపించాలి. అది పరలోక ధనం. తెలుసా మీకు? పరలోక ధనం అదే. నేను మీకు ఆశీర్వాదాలు ఎలా రావాలని నేను ఒక కీ చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. నీకు ఆశీర్వాదాలు ఎలా రావాలి? మా పెద్దక్క వాళ్ళ పెద్దలు, వాళ్ళ నాన్నగారికి 87 సంవత్సరాలు, ఆయన పాస్టర్ గారు, ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. దేవుని సేవ చేసి అనేక ఆత్మలను రక్షిస్తున్నాడు. అందుకే దేవుడు ఆయనకు ఆయుష్ ఇచ్చాడు. తన కుమారులందరినీ అత్యున్నతమైన స్థాయిలోకి పెట్టారు. చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు బిజినెస్ క్లాస్లో వెళ్తాడు, ఫ్లైట్లో. ఇంటికి కారు వస్తుంది, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది, బిజినెస్ క్లాస్లో ఫ్లైట్లో వెళ్తాడు, అక్కడ 5 స్టార్ హోటల్లో ఉంటాడు. రక్షించాడు. ఎందుకంటే తండ్రి యొక్క ప్రార్థన. దేవుని సేవకుడుగా 87 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేదండి. మొన్ననే 27వ తారీఖున బర్త్డే అయింది. అమ్మ మీ గురించి ప్రార్థన చేస్తున్నాను నేను. ఆయన 40 ఏళ్ళకి ఎందుకు ఊగుతున్నాం మనం? దేవుడు మన జీవితాన్ని చూస్తాడు. మిమ్మల్ని నొప్పించే మాటలుంటే దయతో నన్ను క్షమించండి, కానీ సరిచేయుట నా బాధ్యత. ఇక్కడ ఆత్మల గురించి మేము ఎంతో భారం కలిగాము. వాక్యము ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడితే దాని ఫలితము ఆ మీటింగ్కి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నతనంలో డిగ్రీలో ఉన్నప్పుడు మేమే అందరి ఇంటింటికి వెళ్ళి చెప్పేవాళ్ళం మీటింగ్స్ అని. అక్కడ మేమే ఊడ్చేవాళ్ళం చీపుర్లు పట్టుకొని. గవర్నమెంట్లో మా అమ్మగారికి 2, మా నాన్నగారికి 2 గవర్నమెంట్ ప్యూన్స్ మాకు 4 ఇచ్చేవాళ్ళండి. దాదాపు 8 మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు మాకు. వంటకు వేరే, పై పనులకు వేరే, తోటమాలి వేరే. మా అమ్మగారు బయట పాలు కాకుండా పిల్లలు మంచి పాలు తాగాలని ఇంట్లోనే పాడిపెట్టారు. కోళ్ళు కూడా పెంచేవాళ్ళు, నాటుకోడి గుడ్లు తిని పిల్లలు బలంగా ఉండాలని. ఈ విధమైనటువంటి, ఎందుకు చెప్తానండి ఈ పరిస్థితి, అయినప్పటికీ కూడా నేను వెళ్ళి ఊడ్చేదాన్ని అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి తెల్లచీర కట్టుకొని కొయర్లో ఉండేదాన్ని. ఇవన్నిటిని దేవుడు చూసి ఏం చేశారు? అద్భుతమైనటువంటి ఉద్యోగస్తుడు నాకు దయచేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబం ఉంది హైదరాబాద్లో. బాత్రూమ్ ఎంత ఉంటుందో అంత ఇల్లు వాళ్ళకి. ఎప్పుడు చూసినా చదివే పిల్లాడు. ఐఐటి ఖరగ్పూర్లో 50 సీట్ వచ్చింది. ఐఐటి ఖరగ్పూర్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కంపెనీలు వచ్చి స్టూడెంట్స్కి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. మా కంపెనీలో ఉద్యోగం చేయ్యా అని బతుకులాడతారు. ఆడికి సెల్ ఫోన్ ఉంది, ఆడికి 24 గంటలు ఉన్నాయి. ఇష్టానుసారంగా బ్రతికేటువంటి స్వాతంత్రం ఉన్నాయి. కానీ ఏం చేశాడు ఆ పిల్లాడు? వాళ్ళ నాన్న ఎంత భక్తుడో తెలుసా? ఆ అబ్బాయికి ప్యాంటు కూడా కుట్టించుకోవడానికి స్తోమత లేక ఆ ప్యాంట్ని 2 ముక్కలుగా కట్ చేసి నిక్కర్లు వేసుకునే ఉంటాడు ఎప్పుడు. ఆల్రెడీ
కంపెనీస్ వచ్చేసి ఉద్యోగం మా కంపెనీలో చేయమని అడుగుతున్నాయట. తండ్రి చేసేటువంటి ప్రార్థన. ఇంకో విషయం తెలుసా, వాళ్ళ భార్య భర్తని పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. వంట చేసి పిల్లల్ని చదివించాడు. ఇచ్చిన జీవితము దేవుడు నాకు ఇచ్చిందని, ఇది ఆశీర్వాదం అని చెప్పేసేసి ఆ బిడ్డ కష్టపడి చదువుకున్నాడు. నా తండ్రి ఈ విధంగా ఉండడానికి లేదు, ఇంత కష్టపడడానికి వీల్లేదు నా తండ్రి. నేను నా తండ్రిని కారుల్లో తిప్పుతా, రేపు నేను కారుల్లో తిరుగుతా, నేను మంచి ఇల్లు కొనుక్కుంటా, నేను మంచి అందరూ బ్రాండెడ్ వేసుకున్నారు. నా తండ్రి అందరు ఇచ్చిన షర్ట్లు వేసుకుంటున్నాడు. అది కమిట్మెంట్ అండి. దేవుడు దీవించడా అండి? ఏమన్నా అర్హత ఉందా పిల్లాడికి? ఉందా అండి అర్హత? చదువు. ఏమన్నా బిడ్డలారా, బాగా చదువుకోండి. సెల్ ఫోన్ ఏమీ చేయదు మనకి. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, మీరు చేతులారా పాడు చేసుకోవద్దు. దేవుడు అద్భుతమైన ప్రణాళికలు మనందరి ఎడల కలిగి ఉన్నాడు. ఆయన హెచ్చించే దేవుడు కానీ తగ్గించే దేవుడు కాదు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆ ఆశ్చర్య కార్యాలు చేయడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం ప్రయత్నం చేయాలి. నువ్వు అది దేవుని గురించి నువ్వు చేస్తా వెళ్ళు, అద్భుతాలు నీ జీవితంలో చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రతిదాన్ని దీవిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నాకేమున్నాయన్నీ కూడా ప్రభుకే. ఎందుకు నా జీవితాన్ని మీ ముందు పెడుతున్నానంటే, పరలోక ధనము సంపాదించాలని నా యొక్క ప్రయత్నం. అదే మనకు శాశ్వతం, అదే మనకు దీవెన. దేవుని సేవకులు చెప్పేటువంటి మాటను వినడానికి ప్రయత్నం చేయండి. కనీసం దేవుని గురించి నేను చేయాలి అనేటువంటిది ఈ నూతనమైన సంవత్సరంలో నిర్ణయం తీసుకోండి. నేను దేవుని గురించి సంవత్సరం ఏం చేయాలని నేను నిర్ణయించుకున్నాను అనేటువంటి 3 విషయాలు రాయండి. శారీరక పని ఖచ్చితంగా చేయాలండి. కొంతమంది ఏమంటారంటే, ఇంట్లో ప్రార్థన చేస్తున్నామండి బాగా, అలా ఈజీ పద్ధతి. ముందుగా వచ్చి ఆత్మల గురించి మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ఈ ఇళ్ళు ఇక్కడికి వచ్చినాయో తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడికి వచ్చిన ఇళ్ళు, ఈ ఆత్మలన్నీ ప్రభు చిత్తంలో ఉన్నాయి. ఎవరి చిత్తంలో ఉన్నాయి? ప్రభు యొక్క చిత్తములో ఉన్నాయి. ఈ ఆత్మలు రక్షింపబడాలని ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చాడు దేవుడు ఈ యొక్క ఇళ్లను ఇక్కడికి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరు ఆత్మలకు ముందుగా మేము ఉత్తరవాదులం, తర్వాత అమ్మగారు ఉత్తరవాదులు అని. అంటే మేమని ఎందుకంటున్నామంటే, మేము సువార్తను ప్రకటిస్తున్నాం కనుక ఈ సంఘంలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రేమవాణి గారి. ఆ తర్వాత 3వదిగా మీ అందరి బాధ్యత. ముందుగా వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించండి. దేవుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. మనం అది మర్చిపోయి ఇది చేస్తూ ఉన్నాం. యెహోవాను ఆశ్రయించుట మనకి మేలు, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించేటువంటి అర్హత దేవుడు అప్పుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబ సభ్యులలో ఎంతోమంది అన్యులు ఉన్నారు. మన కుటుంబ సభ్యులలో ఆత్మీయంగా బలహీనులైనటువంటి వారు ఉన్నారు. పొద్దున కూడా బాప్టిజం తీసుకున్నావుతో నేను అదే చెప్పామ్మా, నువ్వు వెలిగించబడ్డావు, నీ భర్త వెలిగించబడాలి, నీ బిడలు వెలిగించబడాలి కనుక వారి యొక్క రక్షణ నిమిత్తము నువ్వు ప్రార్థన చేయమని చెప్పి నేను తెలియజేశాను. ప్రభు కొరకు ప్రయాసపడదాం. ఆ ఆత్మలు రక్షించడానికి మన యొక్క ప్రయత్నాలు చేయడం ఈ యొక్క నూతనమైన సంవత్సరం నుంచి ప్రారంభిద్దాం. అద్భుతమైన దీవెనలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు మీకు.